అదేంటి అర్జున్, అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. అర్జున్, నీకు గుర్తుందా నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మొదటిసారి నేను నిన్ను ఇక్కడే చూశాను. అదేంటి అంజలి, నేను చూసింది గీతని కదా? అదే, నువ్వు మా అక్కని చూడ్డానికి వచ్చావు, కానీ నేను లోపల నుండి నిన్ను చూస్తున్నాను. ఆ టైంలో నువ్వు ఆరుని ఇష్టపడే వ్యక్తిని ఇష్టపడుతున్నావు కదా అంజలి, అదే నేనని నీకు తెలియదు కదా, మరలాంటప్పుడు నన్నెందుకు చూసావు? అది అది చూడటం వేరు, ఇష్టపడటం వేరు కదా అర్జున్. నేను జస్ట్ చూశానంతే. నాకు తెలుసు గీత, నువ్వు కావాలని అంజలి జ్ఞాపకాల్ని గుర్తు చేసి నన్ను బాధ పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చావు. ఏంటంజలి అలా చూస్తున్నావు? మనిద్దరం ఏకాంతంగా గడపాలని చాలా రోజుల నుండి కలలు కంటున్నాం కదా. చివరికి నా కల ఈరోజు నిజమైంది. ఈ ఏకాంతం 2 రోజులు కాకుండా శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అర్జున్. అంజలి, ఏమైంది అర్జున్? అది అది ఎందుకు అర్జున్ నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నావు? చచ్చా, భయపడ్డం కాదు, టెన్షన్ 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 పడుతున్నాను అంతే. టెన్షనా? ఎందుకు టెన్షన్? టెన్షన్ ఎందుకు చెప్పు అర్జున్. అదే అంజలి, నేను ఇక్కడికి వచ్చింది ఆఫీస్ వర్క్ పైన కదా. నేను సిటీలోకి రాగానే మా ఎండి గారు నన్ను వచ్చి కలవమన్నారు. ఇప్పటికే లేట్ అయింది, నేను వెళ్ళొస్తాను. అర్జున్, అదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు? అంజలి, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. అర్జున్ ప్లీజ్ అంజలి, అంజలి ఏమనుకోకు ప్లీజ్. కాదు అర్జున్, ఇక్కడే ఉండు, ఓకేనా? అర్జున్, ఓకేనా? బాయ్. అర్జున్, అర్జున్. ఎంత దూరం వెళ్ళినా తిరిగి నా దగ్గరకే రావాలి కదా అర్జున్. వెళ్ళు. ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? పోతురాజు చెప్పిన మాంత్రికుడి దగ్గరికి వెళ్ళామే, అక్కడ లేట్ అయింది. వద్దని చెప్పినా వెళ్ళారు. అగ్రజునికి తెలిస్తే ఏమవుతుందేమోనని భయంగా ఉంది. పూజ, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అది కాదు అగ్రజ, ఇప్పటి వరకు మనకు ఎటువంటి సమస్య వచ్చినా స్వామీజీ గారే పరిష్కరించేవారు కదా. మరి ఇలాంటప్పుడు ఆయన్ని కాదని ఎందుకు ముందుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. స్వామీజీ గారు ఊర్లో లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావే? అమ్మా, ఆయన వారం రోజులు వస్తారని అగ్రజుడు చెప్పాడు కదా. ఈ లోపు ఇంట్లో ఏదైనా జరగరాని జరిగితే? అది కాదు మాత. పెద్దవాళ్ళం, ఈ ఇంటికి ఏది చేస్తే మంచి జరుగుతుందో మా తెలీదా? ఏమండి, ఆ విభూది ఎక్కడ? నా దగ్గరే ఉంది కదా. ఇంకా ఆలోచిస్తారే? ఆ గుమ్మానికి కట్టండి. ఏంటి మాత అది? ఓసే, ఈ విభూది ఆ కపాల స్వామి ఇచ్చిన విభూది. ఇది గుమ్మానికి కడితేనంట మన ఇంట్లో దెయ్యం ఉందో లేదో తెలిసిపోతుందంట. మాత, ఏం చేస్తున్నారు మీరు? అగ్రజుడు ఇటువంటివన్నీ వద్దని చెప్పాడు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆ దెయ్యం గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అనుభవిస్తుంది మేం కాబట్టి ఆ నరకం ఏంటో మాకు తెలుసు. అది కాదు మాత, అది. పూజ, అమ్మా ముందా పని చూడండి. పూజతో నేను మాట్లాడతా. పూజ, అగ్రజ, నువ్వు నాతో రా. అది కాదు అగ్రజ. ఏమండి, ఇంకా చూస్తారే? కట్టండి. ఎక్కడెక్కడి అగ్రజ,
చూడు పూజ, నువ్వు అంటుంది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ అర్జున్ మనసును బాధ పెట్టాలని పని చేయట్లేదు. జస్ట్ ఈ ఇంట్లో దెయ్యం ఉందో లేదో తెలుసుకుంటానికి ఈ పని చేస్తున్నావు అంతే. అలా చేసినంత మాత్రాన స్వామీజీ గారిని అర్జున్ని అవమానించినట్టు ఎందుకు అవుతుంది? అసలు ఈ విభూతి కట్టిన తర్వాత ఏం చేయబోతున్నారు అగ్రజ? ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి దాన్ని తెరుస్తాం. ఒకవేళ విభూతి ఎర్రగా అయినట్టయితే ఈ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు రుజువు అవుతుంది. అప్పుడు స్వామీజీ వచ్చి ఇంట్లో ఉన్న దెయ్యం తరిమేస్తాడు. అర్జున్ అంజలి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. ఎన్ని రోజుల నుండి స్వామీజీ గారు ప్రయత్నిస్తున్నా మన సమస్య తీరడం లేదు. అలాంటిది ఈ మాంత్రికుడు తీరుస్తాడా? ఏ పనైనా నమ్మకంతో చేస్తేనే విజయం సాధించగలం. ఆ మంత్రగాడు మన సమస్యను తీర్చగలడని నాకు నమ్మకం ఉంది. సరిగ్గా కట్టండి. కడుతున్నానుగా. ఆ. ఎలా ఉన్నారు? నాకు తెలుసు, మీరు ఖచ్చితంగా నరకంలోనే ఉండుంటారు. ఓ, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? కన్న బిడ్డలిద్దరినీ సమానంగా చూడకుండా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషించారు కదా, అందుకే చిన్నప్పటి నుంచి అంజలి 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 అని దాన్ని మంచిదాన్ని చేశారు, నన్ను చెడ్డదాన్ని చేశారు. మీరెన్ని చేసినా సహించాను, భరించాను. చివరికి నేను ప్రేమించిన వాణ్ణి కూడా ఆ అంజలికి సొంతం చేసి నాకు జీవితమే లేకుండా చేశారు. అన్ని భరిస్తున్నా కదా అని నా అర్జున్ని కూడా నాకు దూరం చేస్తే ఎలా సహిస్తాను? అందుకే మిమ్మల్ని చంపి నా అడ్డు తొలగించుకున్నాను. నా ప్రేమని అర్థం చేసుకోలేక అందరూ నన్ను అంతం చేయాలనుకున్నారు. 7 సంవత్సరాలు సమాధిలో బంధించారు. అందుకే నా ప్రేమని దక్కించుకోవడం కోసం సమాధిని బద్దలు కొట్టుకొని బయటకొచ్చాను. అంజలి శరీరాన్ని నా సొంతం చేసుకున్నాను. మీరెవరి జీవితం అయితే బాగుండాలని కోరుకున్నారో ఆ అంజలికి జీవితాన్నే లేకుండా చేశాను. ఈరోజు నేను అర్జున్ ఏకం కాబోతున్నాం. అదే జరిగితే అర్జున్ మాత్రమే కాదు, అంజలి శరీరం కూడా శాశ్వతంగా నా సొంతం కాబోతుంది. నా ఆత్మకి ఒక రూపం వస్తుంది. ఆ విషయం తలుచుకుంటుంటేనే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అర్జున్ని మొదటిసారి చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో దానికి 10 రెట్లు ఆనందంగా ఉన్నాను. అవును, నేనిప్పుడు ఇంత ఆనందపడుతున్న విషయం మీకు నాకు మాత్రమే తెలుసు.
మరి అంజలికి ఎలా తెలుస్తుంది? అంజలికి తెలిసినప్పుడే కదా నా ఆనందం రెట్టింపయ్యేది. అర్జున్ దూరం అవుతున్నాడన్న విషయం తెలిసి దాని గుండె పగిలి ఏడ్చినప్పుడేగా నా పగ తీరేది. మరైతే నా లోపలున్న అంజలితో ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎలా 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 నేను అంజలి శరీరంలో నుండి నా ఆత్మని బయటకు తీస్తే తనతో మాట్లాడొచ్చు కదా. ఏ అంజలి, లే, లేవే. బూ. అక్క 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 నువ్వు అక్కని కాదే, దయ్యాన్ని, ప్రేతాత్మని. నేను బ్రతికుండగానే మీరందరూ నాకు పెట్టిన పేరు అదే కదా. అందుకే నిజంగానే దయ్యాన్నయ్యాను. మీ అందరి రక్తం తాగే రక్త పిచాచినయ్యాను. అసలు అసలు నువ్వు సమాధి నుండి బయటికి ఎలా వచ్చావు? అయ్యో పిచ్చి నా చెల్లి, నువ్వింకా అక్కడే ఉన్నావా? ఆ తర్వాత చాలా కథ జరిగిపోయింది. అన్నట్టు నన్ను సమాధి నుండి విడిపించింది ఎవరో తెలుసా? నీ ముద్దుల కూతురు సిరి. సమాధి నుండి బయటకొచ్చాను. నీ వాళ్లకు దగ్గరయ్యాను. నేను కోల్పోయిన జీవితాన్ని తిరిగి సంపాదించుకున్నాను. ముఖ్యంగా అర్జున్ని నా సొంతం చేసుకోబోతున్నాను. ఇన్ని విషయాలు జరిగినా మీ ఇంట్లో వాళ్ళకి అంత దగ్గరైనా నీకెందుకు తెలియలేదని ఆశ్చర్యపోతున్నావా? నేను ఇవన్నీ సాధించింది ఎవరితో అనుకున్నావు? నీతోనే. ఏంటి షాక్ అవుతున్నావా? అవునంజలి, ఇన్ని రోజులు నేను నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీ శరీరంలోనే ఉన్నాను. అందుకే నీకేం తెలియడం లేదు. నీకో విషయం తెలుసా? నీ ఇంట్లో, నీ బెడ్రూమ్లో, నీ అర్జున్తో నేను చాలా రోజుల నుండి సంతోషంగా ఉన్నాను. పాపం అర్జున్, నేను అంజలిని కాదు గీతనన్న విషయం తెలియక
నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలుసా? మీరందరూ నన్ను ఆపడానికి ప్రయత్నించినా, ఆ స్వామీజీ నన్ను అంతం చేయడానికి చూసినా, చివరికి నేననుకున్నదే సాధించాను. నా ప్రేమ నిజమైంది కాబట్టి అర్జున్ని నా సొంతం చేసుకోబోతున్నాను. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఇంతమందిని బాధ పెట్టావు. నీ ప్రేమ నిజమైనది అయితే ఇంతమందిని చంపావు. ఏయ్, నేనెవ్వర్ని చంపలేదు. నా ప్రేమని గెలిపించుకోవడానికి చేసిన యుద్ధంలో వాళ్ళే చనిపోయారు. అలా అని నువ్వు సమర్థించుకున్నంత మాత్రాన నీది ప్రేమ అవ్వదు. ఇంత జరిగినా అంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నావు అంజలి? ఇంతవరకు జరిగినవన్నీ నీ అనుమతితోనే జరిగాయనుకుంటున్నావా? లేదే, నీ జీవితం నీ చేతుల్లో నుండి చేయి జారిపోయి చాలా కాలమయ్యింది. ఇక నువ్వేం చేయలేవు. నీ ప్రతి అడుగు నేను వేసేదే. నీ ప్రతి శ్వాస నేను పీల్చేదే. నీ ప్రతి కదలిక నాదే. వద్దక్క, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. అక్క వద్దక్క, ప్లీజ్ అక్క, నా అర్జున్ నుండి నన్ను దూరం చెయ్యొద్దు. వద్దక్క, వద్దక్క, అక్క వద్దక్క, వద్దక్క, అక్క. నువ్వు నన్ను ఎంత ప్రాధేయపడినా లాభం లేదు అంజలి. నేను అర్జున్ ఈరోజు ఒకటి కాబోతున్నాం. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. రాత్రి 11 అవుతుంది. అర్జున్ ఇంకా రాలేదేంటి? యాండి, విభూది రంగు మారిందేమో, ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. నీకన్నిట్లో తొందర. ఆయన సరిగ్గా 12 గంటలకు చూడమన్నాడు కదా, ఇంకా గంట టైం ఉంది. చూద్దాం, ఉండు. పద పద పద.
అర్జున్ ఎందుకంత లేట్ అంజలి. చేసా? నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఏమైంది? చెప్పు అర్జున్. గంట నుండి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది అర్జున్? అంజలి ఏమైంది అర్జున్? అంజలి ఎక్కడికి ప్లీజ్ వెళ్ళావు అంజలి చెప్పు అర్జున్. అంజలి. అర్జున్ చెప్పు. అంజలి. ఎందుకంత లేట్ చేసా? చెప్పు అర్జున్. అర్జున్ చెప్పు అర్జున్. అంజలి అర్జున్ అంజలి ప్లీజ్ అర్జున్ అంజలి చెప్పు అర్జున్. లిజన్ అర్జున్. అంజలి చెప్పు ఎందుకు లేట్ చేసావు? అంజలి ప్లీజ్ ప్లీజ్ సారీ అంజలి, ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. అయినా నువ్వు ఇంకా పడుకోలేదా? ఓ అంతేనా? నేను నీకోసం ఎంత టెన్షన్ పడిపోయినా తెలుసా? నీకోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి. నువ్వు నమ్మవు అర్జున్, నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? అంజలి ప్లీజ్ ఒక్క 5 minutes ఆగు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వస్తావు కదా? వస్తావు కదా? వస్తాను ప్లీజ్ అంజలి, ఒక్క 5 minutes ఓకే? ఆ, అర్జున్